నమస్తే సార్. సార్ ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఎలక్షన్ మే 13 అని ఆల్రెడీ అందరికీ తెలుసు. సో, మనకి ఎలక్షన్‌కి సరిగ్గా ఒక 1 మంత్ కూడా లేదు ప్రచారం చేయడానికి గాని, ఇంకోటి గాని, ఇంకోటి గాని. సో, ఇప్పుడు ఎలక్షన్ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ మార్పులు, చేర్పులు చేస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది. ఇంకా మార్పులు, చేర్పులు అవుతూనే ఉంది. వాళ్ళెప్పుడు మారుస్తారు అండ్ వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడు చేస్తారు? ప్రజలు ఎప్పుడు మమేకం అవుతారు? ఇప్పుడు వాళ్ళకి గెలుపుకు సంకేతం అవ్వచ్చా? లేకపోతే మళ్ళీ ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఎవరైతే మార్పులు, చేర్పులు చేస్తున్నారో? అంటే ఇక్కడ మనం దీన్ని 2 రకాలుగా చూడాలి. ఇప్పుడు మారుస్తున్నారు అంటే అక్కడ ఏదో ఒక ఇబ్బంది ఉందనే గదా! హ్మ్. మామూలుగా మనకున్న సాంప్రదాయం ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే అభ్యర్థులను ప్రకటించేవాళ్ళు. అంటే అభ్యర్థుల్ని ప్రకటించడం దగ్గర నుంచి ఎలక్షన్‌కి కేవలం ఒక 20 రోజులు మాత్రమే గ్యాప్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారేంటంటే ఆయన నా రూటే సెపరేట్ అన్నట్టుగా ఈయన రూటే సెపరేట్‌గా ఉంటుంది. ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే అప్పటికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పొత్తు కూడా ఖరారు కాలేదు. అందుకని ఈయన 6 నెలల ముందు నుంచే ఆ ఎక్సర్సైజ్ మొదలుపెట్టాడు. గడప గడపకి తిరగండి, మీకు మార్కులేస్తాను, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని తీసేస్తాను, మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పేసని. సో, ముందుగా ప్రకటించినప్పుడు ఏంటంటే అది ప్రతిపక్షాలని డిఫెన్స్‌లోకి నెట్టడానికి చేసినటువంటి పని ఆయన. కొంత డిఫెన్స్‌లో పడ్డారు కూడా ప్రతిపక్షం ఆ రోజున. వీళ్ళు ధీమాగా ఏం చేశారు, ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు ప్రకటించారు. ప్రకటించిన వెంటనే వీళ్ళు అనుకున్నది కాకుండా ఏంటంటే తిరుగుబాట్లు, నీకు టికెట్ లేదనగానే వాడు వెంటనే ఇప్పుడు మనం చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే వెళ్ళి కాంగ్రెస్‌లో చేరటం. అవును. ఇలా రకరకాల గందరగోళ పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అందుకనే ఆ లిస్టులు రెండో లిస్టు కాస్త మీరు 8, 9, 10, 11, 12 లిస్టుల దాకా వెళ్ళినాయి. వెళ్ళి చివరికి ఇక ఈ చిరాకంతా ఎందుకు అని చెప్పేసి ఒకేసారి మిగిలినవన్నీ ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత కూడా చాలామంది సిట్టింగ్ ఎంపీలు ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు బాలశౌరి లాంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ మన శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు, ఇలా ముగ్గురు నలుగురు ఎంపీలే పార్టీకి రాజీనామా చేసి ఇటు రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా. ఇదంతా జరిగిన తర్వాత ఏంటంటే ఎలక్షన్ వెంటనే అవ్వకుండా ఒక నెల రోజులు, మామూలుగా జరగాల్సిన దానికంటే ఒక నెల రోజులు లాస్ట్ ఫేజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కువ టైం అనేది వచ్చింది. దాంతోటి ఈ ఆశావాహులు అనేటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఆపలేదు. ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళకంతా ఇది లేదు అనేటువంటిది కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నాయి. దాంతోటి ఏంటంటే ఇంకా మనకి నోటిఫికేషన్కి టైం ఉంది కాబట్టి నామినేషన్స్ చేయడానికి ఈ లోపల మార్పులు చేర్పులకి రెండు పక్షాలు ఉపక్రమిస్తున్నాయి. అయితే అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మేము పోటీ చేయం బావోయ్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కొంతమంది పారిపోతున్నారు. ఉదాహరణకి కిలారి రోసయ్య గుంటూరు ఎంపీగా ఇచ్చారు. ఆయన ససేమిరా నేను ఎంపీ అంటే నేను చేయను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మారుస్తారేమో అనేటువంటి ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. విడుదల రజని ఎవరైతే గుంటూరు వెస్ట్లో ఉన్నారో ఆవిడకి లోక్సభ సీట్ ఇచ్చేసేసి ఎంపీ సీటు, ఈయన్ని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇంకా ఇది ఫైనల్ అయినట్లేదు. మొన్న సభలో కూడా కిలారి రోసేని ఎంపీ క్యాండిడేట్గానే పరిచయం చేశాడు, విడుదల రజనిని మామూలు ఎమ్మెల్యే క్యాండిడేట్గానే పరిచయం చేశాడు. అలాగే అవినాష్ రెడ్డి గారిని అక్కడ మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సునీత గారు, షర్మిల గారు పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు అక్కాజెల్లెళ్ళు సుడిగాలి పర్యటన చేస్తున్నారు కడప జిల్లా అంతా. వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగిందో సవివరంగా వాళ్ళు మరీ అంత దారుణంగా జరిగిందో అంత దారుణంగా వివరిస్తున్నారు. సో కాబట్టి ఆ నింద ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ కడప సీట్లో పెడితే ఒకవేళ ఏదన్నా పొరపాటున గనక కడప సీటు ఓడిపోతే అది పెద్ద దెబ్బ అవుతుంది వైఎస్ఆర్సీపీకి, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాని మీద ఏదో పునరాలోచనలో ఉన్నారు అనేటువంటిది అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ కొడుకునే ఎవరినో తీసుకొచ్చి అభిషేక్ రెడ్డి ఎవరో అతను పెడతారంటున్నారు. అలాగే అద్దంకి క్యాండిడేట్ ఎవరో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడండి. ఇలాగ 4-5 నియోజకవర్గాల్లో ఎవరికైతే టికెట్లు అనౌన్స్ చేశారో వాళ్ళందరూ కూడా మాకు వద్దని చెప్పేటువంటి పరిస్థితి వస్తాం. కాబట్టి ఏంటంటే అక్కడ మరి సూటబుల్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళని వెతుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు. అలాగే మంగళగిరిలో కూడా ముందు రామకృష్ణారెడ్డి వెళ్ళిపోగానే గంజి చిరంజీవి అన్నారు. సో ఆయన కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆవిడని లావణ్య అని చెప్పేసి ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. ఆవిడ కూడా ఎంతవరకు ఉంటుందో చివరి దాకా నమ్మకం లేదు.
ఇలాగేంటంటే పోటీ చేసేవాళ్ళు మాకొద్దు బాబు అన్న తరుణంలో వాళ్ళు వెతుక్కుంటున్నారు అధికార పక్షం వైఎస్ఆర్సీ. అదే కూటమి వైపుకి వస్తే ఏమైందంటే ఇక్కడ పోటీ విపరీతంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు అనుకోని సీట్ల అడ్జస్ట్మెంట్లో ఏంటంటే నర్సాపురం సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. సో అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకి సీట్ అనుకున్నప్పుడు ఏంటంటే ఆయనకి లేకుండా వీళ్ళు అక్కడ ఒక రాజుగారిని అనౌన్స్ చేయడంతో అక్కడ గందరగోళం ఉంది. కానీ ఏంటంటే అక్కడ పోటీ ఉంది. నాకు కావాలని రఘురామకృష్ణరాజు, మాకే కావాలని వీళ్ళు. అలాగే అనపర్తి నియోజకవర్గం ఉంది. అక్కడ నల్లిమల్లి ఈయన రామకృష్ణారెడ్డి అని ఉన్నాడు. ఆయన చాలా బలమైనటువంటి నాయకుడు. ఆయనకి ఇవ్వకపోతే ఆ సీటు బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకి సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అలాగే మీకు ఉండి నియోజకవర్గం తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారు అక్కడ నిలబడతారని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ ఇద్దరు క్యాండిడేట్స్ ఆల్రెడీ ఉన్నారు. గెలిచిన అతను ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు. ఇలా ప్రతి సీట్లో 4-5 పోటీ పడటం వలన ఏంటంటే వాళ్ళు గెలుపు గురాలని అక్కడ నిలబెట్టాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు వాళ్ళకు కూడా తప్పటం లేదు. కాబట్టి ఏంటంటే ఒక రకంగా ఇంత టైం ఉండటం అనేటువంటిది రెండు పార్టీలకి కలిసి వచ్చినటువంటి అంశం. ఇప్పుడైనా నామినేషన్స్ వేసే డేట్ ముందే వీళ్ళు కనుక సర్దుబాటు చేసుకుంటే ఇంకప్పటికి 20 రోజులు టైం ఉంటుంది. కాబట్టి ఈ అసమ్మతి స్వరాలన్నీ కూడా అణగారిపోవటానికి, తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా కూటమిలో 90-95% సర్దుకున్నారు. ఇంకా 3-4 సీట్లలో కొంచెం గందరగోళం ఉంది. వాళ్ళు కూడా ఇంకొన్ని సీట్లలో మార్చేటువంటి బీజేపీ వాళ్ళకి ఇవ్వటం, కొన్ని తీసుకోవటం, ఇలా ఏదో నడుస్తూ ఉంది అక్కడ. థ్యాంక్ యూ సార్.